బోర్డు మీద చూస్తున్నటువంటి దాంట్లో చూసినట్లయితే ఎన్డీఏకి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి కంఫర్టబుల్ మెజారిటీ ఆ కూటమికి వచ్చింది. ఓకే. కానీ మనం 2014, 2019 చూసిన తర్వాత 2019 కేవలం బీజేపీకి 303, ఎన్డీఏకి 354, 53 వరకు ఉంది. మనం ఈసారి బీజేపీ 400 పార్ అనేటువంటి నినాదం తీసుకుని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చూసినట్లయితే ఇది కొంత ఆ పార్టీకి ఆ కూటమికి షాకింగ్ కలిగించేటువంటి ఫలితమే. దీనికి మనం అందరం అంగీకరించాల్సినటువంటి విషయం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకటి ఉత్తరప్రదేశ్, 2 రాజస్థాన్, 3 పశ్చిమ బెంగాల్. ఈ 3 రాష్ట్రాల్లో సుమారుగా బీజేపీకి కానివ్వండి, ఎన్డీఏకి కానివ్వండి ఒక 30 నుంచి 40 స్థానాలు తగ్గినట్టుగా మనకు కనపడుతున్నాయి. అలా అని ఈ కూటమి ఈ ఫలితం వల్ల కాంగ్రెస్ ఏమన్నా గెయిన్ అయిందా భారీ స్థాయిలో అని చూసినట్లయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో సింగిల్ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కి రాలేదు. మొత్తం 17 స్థానాలు ఉంటే కాంగ్రెస్ కి 8 వచ్చినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. కర్ణాటక తీసుకున్నట్లయితే కర్ణాటకలో 28లో బీజేపీ డాష్ బోర్డు ప్రకారం 19 ఉన్నాయి, కాంగ్రెస్ కి 8 ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా కూడా మెజార్టీ సీట్లు బీజేపీకి. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ ఆధారంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వలేదు. కొన్ని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సింగిల్ మెజార్టీ పార్టీ, ఇప్పుడు బీజేపీ 240 ఏదో ఉంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. కాంగ్రెస్ అక్కడికి బీజేపీని వెనక్కి నెట్టి కాంగ్రెస్ ఏమన్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిందంటే కాంగ్రెస్ 65 నుంచి 96, 97 వరకే దోబూతులాడుతుంది. అంటే ఒకవేళ వచ్చినా కూడా 100 అవుతుంది తప్ప. అంటే ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు లేదా ఇండియా కూటమికి సంబంధించినంత వరకు విజయం కాదు, అట్లాగే ఇండియా కూటమికి సంబంధించినటువంటి పరాజయం కూడా కాదు. కారణం ఏంటంటే, పరాజయం అంటే ఒక రకంగా విజయము అంటే విజయమే ఇండియా కూటమిది, పరాజయమా అంటే వీళ్ళ పరాజయమే. ఇంకో రకంగా వాళ్ళ విజయం కాదు, వీళ్ళ పరాజయం కాదు. ఎందుకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుందంటే, కామన్ ఏదైతే మనం మినిమం మెజారిటీ కావాల్సినటువంటి 275 మార్కు ఉందో దాన్ని దాటిస్తుంది ఎన్డీఏ. కాబట్టి వాళ్ళ యొక్క కూటమి ఎవరెటు పోయినా కూడా ఆ ప్రభుత్వం అనేటువంటి మళ్ళీ నరేంద్ర మోడీ 3 ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి సరే సీట్లు కొంచెం అటు ఇటు అయినా కూడా అది వాళ్ళ విజయం. ఇప్పుడు ఒకటండి నరసింహరావు గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనతో పాటు ఇప్పుడు లింగం యాదవ్ గారు కూడా ఉన్నారు స్టూడియోలో, టీపీసీసీ నాయకులు. ఇప్పుడు వారు చెప్పిన ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఇండియా అలయన్సే అధికారంలోకి రాబోతున్నట్టు కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మిత్రపక్షాలు ఉన్నాయి, అవి కూడా జంప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వారు కూడా మా దాంట్లో మా ప్రజాస్వామ్యాన్ని మేము పాలించే విధానం కానివ్వండి అవన్నీ కూడా ప్రజలకు నచ్చి, నాయకులు కూడా నచ్చి ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్పకనే చెప్తున్నారు. ఏంటి ఒక్క నిమిషం, అర్చన గారు, నరసింహరావు, సునీత గారు, తర్వాత వెంకటరెడ్డి గారు, లేదా లింగం యాదవ్ గారు, నరసింహరావు చెప్తే ప్రభుత్వాలు అధికారంలోకి రావు. ప్రభుత్వాలు అధికారంలోకి రావాల్సింటే ప్రజలు మ్యాండేట్ ఇవ్వాలి. అంటే మనకు బోర్డు మీద కనపడుతున్నటువంటి మ్యాండేట్ ప్రకారం వాళ్ళు 296 ఒక మెజార్టీ వచ్చింది. మెజార్టీ వచ్చిన తర్వాత ఇక మేము ప్రభుత్వంలోకి వస్తాము అంటే అది ఎలా వస్తారు ఏంటి అనే విషయం పక్కన పెట్టుకోండి. కానీ అంటే ఆ కూటమిని చీలుస్తారు, అంతే కదా వారు చెప్పేది. అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళతో చీల్చేస్తాయి. ఇక దానికి సంబంధించినంత వరకు మనం అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఈ రకంగా మేము వాళ్ళని చీలుస్తున్నాము, వీళ్ళని తీసుకొస్తున్నాము, మా సంబంధించినటువంటి పథకాలు లేకపోతే మా పాలసీల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీల వాళ్ళు మా వైపు వస్తున్నారంటే ఎన్నికలకు ముందే జరగాలి. ఎన్నికల ముందే అసలు మీకు కోల్కతాలో సమావేశమైంది, ఒకసారి పాట్నాలో అయింది, ఒకసారి చెన్నైలో 3 సార్లు. ఒక నాయకుడిని మీరు మా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారు. అంటే ఈసారి అంటే మనం ప్రతి ఎన్నికల్లో చూడండి ఎవరో ఒక ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తారు, కానీ ఈసారి ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోయింది మా వ్యక్తి అని. దేనికంటే అక్కడ ఒక ఏకాభిప్రాయం అనేటువంటి రాలేదు. రానప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి మరి? ఇప్పుడు వీళ్ళు ఇట్లా గేమ్ ఆడారనుకోండి, 233 సీట్లు వచ్చిన వాళ్ళు గేమ్ ఆడితే 294 వాళ్ళు గేమ్ ఆడరా? సహజంగా మనం అనుకుందాం, వాళ్ళు కూడా ఆడతారు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు, వీళ్ళ గేమ్ వీళ్ళు ఆడతారు. ఇప్పుడు ఆడిన తర్వాతనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. మళ్ళీ మేము గేమ్లు ఆడుతా ఉంటే మళ్ళీ ప్రజలు తీర్పు ఇస్తారు.
ఓకే అండి. ఎస్, నెక్స్ట్ ఇక వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సో చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఎన్డీఏ అటు చూస్తే గతంతో పోలిస్తే